అసలు కాదు. మనం చూస్తున్నాం ఇవాళ సోషల్ మీడియాలో రోజుకి 10 సంవత్సరాలకు సంబంధించిన సర్వే ఫలితాలు వస్తూ ఉన్నాయి. అవి నిజంగా సంస్థలు ఉన్నాయా లేవా మనుగడలో, ఆ సంస్థలు సైంటిఫిక్ మెథడాలజీలో ఈ శాంపిల్ కలెక్షన్ చేసి వాటిని అనలైజ్ చేసి మనకి డేటా ఇస్తున్నారో లేదో తెలియదు. రకరకాల పేర్లతోటి చాలా సంస్థలు చాలామంది అవుతున్నాయి. అటువంటి సంస్థల్లో చాలా ఫేక్ సంస్థలే. ఏదో ఒక రూమ్లో కూర్చొని ఒక టేబుల్ 4 సంస్థలకు సంబంధించిన డేటా ఎదురుగు పెట్టుకొని ఆ అంకెల్లో నుంచి ఒక అంకె తీసుకొని వేసేసుకొని వీళ్ళ పేరుతోటి ఒకటి చాలామంది చేస్తున్నారు. వీటిల్లో కూటమికి అనుకూలంగా కొన్ని సర్వేలు ఉన్నాయి, కూటమికి వ్యతిరేకంగా కొన్ని సర్వేలు ఉన్నాయి. ఇటువంటి చలామణి అనే సంస్థలు కొన్ని ఉంటాయి. వాళ్ళు ఏంటంటే డబ్బుల కోసం ఒక ఆర్కెస్ట్రేటెడ్ సమాచారాన్ని ప్రజలకు చేరువ చేసేవాళ్ళు. అటువంటి వాళ్ళని హైర్ చేసుకుంటారు రేపటి రోజున వీళ్ళు. ఎందుకంటే వైసీపీ పార్టీ గత దశాబ్ద కాలంగా 2014 నుంచి వాళ్ళు ఎంపిక చేసుకున్న వ్యూహకర్తలు, వాళ్ళ ద్వారా చేయబడ్డ సోషల్ మీడియా ద్వారా చేయబడ్డ ప్రచారం, ఈ రోజుకి వాళ్ళ ద్వారా చేయబడుతున్న మార్ఫింగ్ ఫోటోలు, మార్ఫింగ్ వీడియోలతోటి జరుగుతున్న ప్రచారం ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది అంటే, నిన్న చంద్రబాబు నాయుడు గారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నిటారుగా నిలబడి ఆయన ఇంటికి వచ్చారు. కనీసం జెట్లాగ్ అనేది కూడా ఫీల్ కాకుండా ఆయన వచ్చిన దగ్గర నుంచి అవిశ్రాంతంగా తన పార్టీ శ్రేణులతోటి టెలికాన్ఫరెన్స్లు, తన కలవటానికి వచ్చిన సందర్శకులతో కలుస్తా ఆయన పూర్తి స్థాయి రాజకీయ కార్యకలాపాల్లో బిజీ అయ్యారు. ఆయన గురించి ఈయనకేదో అమెరికాలో తీవ్రమైన అనారోగ్య సమస్యలతోటి వైద్యం తీసుకుంటున్నట్టుగా మార్ఫింగ్ ఫోటోలతోటి, మార్ఫింగ్ పోస్టులతోటి ప్రజల్లో ఏమి తాత్కాలిక ఆనందం. ఇప్పుడు ఒక 2 రోజులు చాలామంది చేశారు వాటిని. 3వ రోజు ఆయన ఎయిర్పోర్ట్ నుంచి బ్రహ్మాండంగా ఆరోగ్యంగా బయటకు వచ్చారు. మీరు చేసింది ఫేక్ ప్రచారం అని తేడతలం అయిపోయింది. రిమాండ్ టైంలో చెకప్ అనుకుంటావి. అవును, రిమాండ్ టైంలో చెక్ చేసినటువంటి ఫోటోలు అవన్నీ. ఇవాళ 1వ తారీఖు రోజు సాయంత్రం ఎగ్జిట్ ఫలితాలు వచ్చేస్తాయి. ఆ ఎగ్జిట్ ఫలితాల్లో మీకు అనుకూలమైన సమాచారం ఇవ్వండి అని చెప్పని కొంతమందిని ప్రేరేపించి ప్రలోభపెట్టి మీకు అనుకూలమైన సమాచారం ఇప్పించుకుంటారు. అంటే వాస్తవంగా ఉన్న సమాచారాన్ని వక్రీకరించే సమాచారాన్ని మీరు కొంతమందిలో తాత్కాలికంగా చలామణి చేయగలుగుతారు. ఎన్ని రోజులు చలామణి చేస్తారు? 4వ తారీఖు ఉదయం 11 గంటలకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది కదా. ఆ క్లారిటీ వచ్చిన తర్వాత ఈ సమాచారాన్ని నమ్మి ఎవరిని మోసం చేయాలి అని చెప్పని ఇంకెవరు మోసపడడానికి సిద్ధంగా ఉన్నారు? కొన్నాళ్ల పాటు మీకు ఒక హానీమూన్ పీరియడ్ నడిచింది. 2019 ఎన్నికలకు ముందు ఆ రోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఆనాటి ప్రభుత్వం మీద మీరు ఏ ఆరోపణలు చేసినా నమ్మారు. అదే సందర్భంలో మీ వ్యూహకర్తలు, మీ సోషల్ మీడియా మీకు ఏ ఎలివేషన్ ఇచ్చినా ప్రజలు నమ్మారు కాబట్టి మీకు అంత ఘన విజయం దక్కింది. ఇవాళ 5 సంవత్సరాల పాలకుడు మీరు. మీ పాలనా దక్షత ప్రాతిపదికగా ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. మీరు ప్రజలకు చేసిన వాగ్దానాలు ఏ స్థాయిలో నెరవేర్చారు అనేది ప్రజలకు ఒక స్పష్టత ఉంది కాబట్టి ప్రజలు తీసుకున్న నిర్ణయం ఏంటనేది ఈవీఎంలో నిక్షిప్తం అయిపోయి ఉంది. ఇప్పుడు ప్రజల మనోభిప్రాయాలను మీకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేయటం వల్ల మీకు అదనంగా ఒక ఓటు పోలయ్యే ఆస్కారం లేదు. ఆల్రెడీ ఈవీఎంలో ఉన్న ఓట్లలో మార్పు చేర్పులు చేయడానికి ఆస్కారం లేదు. కాబట్టి కనీసం ఈ చివరి రోజులైనా సరే మీ క్రెడిబిలిటీ మీరు కాపాడుకుంటే మీకు గౌరవంగా ఉంటుంది. వీళ్ళ ఉద్దేశం ఏంటి?